బిఆర్ నాయుడు వచ్చాక తిరుమలలో అపచారాలు పెరిగాయని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పెంచులయ్య అనే వ్యక్తి కోటికి పైగా విలువైన నగలు చోరీ చేశాడని, అతని వెనక ఉన్న బడాబాబులెవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామికే భూములమ్మిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. సనాతన ధర్మ పరిరక్షకుడిని అంటూ చెప్పుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. తక్షణమే పరకామణి కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి. టీటీడీ చైర్మన్ అయ్యాకే తిరుమల తిరుపతి దేవస్థానం అంతా కూడా పరిపాలన అంతా కూడా దుర్మార్గంగా మీ పరిపాలన భ్రష్టు పట్టుకుపోయింది. హిందూ భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఆవేదన చెందుతున్నారు. ఎందుకు పరకామణి విషయాన్ని మీరు బయటికి పెట్టట్లేదు? ఎందుకు మీరు బయట ప్రపంచానికి తెలియజేయలేదు? పరకామణి చోరీ మీద ఉందో సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుతుంది, డిమాండ్ చేస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా మద్యము, మాంసాహారాలు పైన కొండ మీద దొరకడం ఏంటి? వీటన్నిటికీ సమాధానం చెప్పరా మీరు? గతంలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడైనా జరిగినాయా? మీరు కేవలం దేవదేవుడికి అపచారాలు చేస్తున్నారు. దేవదేవుణ్ణి రాజకీయాల కోసం అని చెప్పని తిరుమల దేవస్థానాన్ని పూర్తిగా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. మీరందరూ కూడా మీరు మారాలి.